వెల్కమ్ టు న్యూ జీవి తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కన్నెపల్లి మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాలీ కులస్తులు ఐక్యతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆశయాలను అనుసరించాలని, విద్యలో ముందంజలో ఉండాలని మాలీయులకు పిలుపునిచ్చారు. కన్నెపల్లి గ్రామ పంచాయతీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, భవిష్యత్తులోనూ ఇలాగే ఐక్యతతో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. లక్షెట్టిపేట పట్టణంలోని అంగన్వాడీ బజార్లో అపరిశుభ్రత తీవ్రంగా ఉంది. ప్రధాన డ్రైనేజీ ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ సీసాలు చెత్తతో నిండిపోయి మురుగునీరు నిలిచిపోతోంది. చాలా రోజులుగా శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీని శుభ్రం చేయాలని కోరుతున్నారు. తొలి విడతలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 548 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 441, వార్డు మెంబర్ స్థానాలకు 176 నామినేషన్లు దాఖలయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలో 137 గ్రామాల్లో 108 సర్పంచ్లకు, నారాయణపేటలో 67 గ్రామాలకు 69 సర్పంచ్లకు, వనపర్తిలో 87 గ్రామాలకు 79 సర్పంచ్లకు, జోగులాంబ గద్వాల జిల్లాలో 106 గ్రామాలకు గాను 68 గ్రామాల్లో, నాగర్ కర్నూలు జిల్లాలో 151 గ్రామాలకు 121 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓసీ2 వద్ద ఫకీర్గడ్డ, ఆకుదారివాడ బొనిరవాసితులు ఓసీ2 ప్రధాన గేటు ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ బొనిరవాసితులు తమ గ్రామాల్లో వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి సందర్భంగా రాజకీయ, సామాజిక ఉద్యమకారులు ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అణచివేతకు గురవుతున్న బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహనీయుడని, అందరికీ విద్య అవసరమని పాఠశాల స్థాపించి స్త్రీలకు సాధికారత కల్పనకు కృషి చేశారని కొనియాడారు. జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో దట్టమైన మంచు కురుస్తుంది. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా మంచు దుప్పటి వీడకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలు వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ఈ పరిస్థితి బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ ప్రాంతంలో నెలకొంది. తాండూరు మండలం మాధారంలో కోతుల బెడతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతులు గుంపులుగా తిరుగుతూ ఇళ్లలోని వస్తువులను ఎత్తుకెళ్తున్నాయని, అడ్డుకుంటే దాడికి ప్రయత్నిస్తున్నాయని వాపోయారు. దీంతో భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ సమీపంలో జనావాసాల మధ్య వైన్ షాప్ ఏర్పాటు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఆ ప్రాంత ప్రజలు నిరసన తెలిపారు. జనావాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే మహిళలు, పిల్లలు, వృద్ధులకు ఇబ్బంది కలుగుతుందని, కావున జన సంచారానికి దూరంగా ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ సమస్యను అర్థం చేసుకుని మద్యం దుకాణం ఏర్పాటును నిలిపివేయాలని మున్సిపల్ కమిషనర్, ఎక్సైజ్, పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చిన రోగిని డబ్బులు డిమాండ్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల్లోంచి తొలగించారు. నవంబర్ 25న అత్యవసర విభాగానికి వచ్చిన రోగికి కుట్లు వేసే క్రమంలో ఈ సంఘటన జరిగింది. రోగి అటెండెంట్ డబ్బులు డిమాండ్ చేసిన వీడియో తీసి ఎంజీఎం సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం సూపరింటెండెంట్ రెడ్డి ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం డబ్బా బారేగూడ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతిని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా పూలే, సావిత్రిబాయి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాలీ సంఘం గ్రామ అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ బహుజన కులాలంతా ఏకతగా పూలే వర్ధంతిని నిర్వహించాలని, పూలే, సావిత్రిబాయి, అంబేద్కర్ వారి అడుగు జాడలో నడవాలని పిలుపునిచ్చారు.